హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది జేకే ఫ్లిప్ ఫ్లాప్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారంటే 1 బిట్ స్టోరేజ్ గురించి. 1 బిట్ స్టోరేజ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏదర్ 0 కానీ 1 కానీ ఏదో ఒక బిట్ని మాత్రమే మనం స్టోర్ చేయగలం. ఫ్లిప్ ఫ్లాప్ అనేది 4 టైప్స్: ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. మెయిన్గా మనకి ఎస్ఆర్ ఫ్లిప్లో డ్రాబ్యాక్ ఏంటంటే 1 కండిషన్ ఇచ్చినప్పుడు ఇన్పుట్స్ దగ్గర అవుట్పుట్ అనేది మనకి ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఇన్వాలిడ్ స్టేట్ని కన్వర్ట్ టు ద టాగుల్ స్టేట్. ఆ ఇన్వాలిడ్ కండిషన్ని మనం ఇప్పుడైతే మనం ఇన్పుట్స్ అనేవి 1 కండిషన్ ఇచ్చామో టాగుల్ స్టేట్ కింద మార్చడానికి మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. జేకే ఫ్లిప్ ఫ్లాప్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 కండిషన్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది టాగుల్ అవుతుంది అనమాట. సో టాగుల్ అంటే ఏమంటే ఏదర్ మన ఇన్పుట్లో 0 వచ్చావు, దీనికి టాగుల్ ఏమవుతుంది 1 అనమాట. సో ఇలాగా ఇది ఒక టాగల్ అంటే ఒక నాట్ గేట్ లెక్క అనమాట, అదనమాట. సో ఇందులో మనం న్యాండ్ గేట్ యూజ్ చేసిన మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇక న్యాండ్ యొక్క ట్రూత్ టేబుల్ వేస్తున్నాం. న్యాండ్ యొక్క ట్రూత్ స్పెసిఫికేషన్ చేయడంటే ఏదో ఒక ఇన్పుట్ 0 అయిందంటే అవుట్పుట్ కంపల్సరీ 1 అయిపోద్ది అనమాట. ఏదో ఒక ఇన్పుట్ అనేది 1 అయిందంటే అవుట్పుట్ అనేది సెకండ్ దానికి యొక్క కాంప్లిమెంట్ వస్తుంది అనమాట. సో దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్ అనేది. సో ఇది మనం చూసుకున్నట్టయితే దీని యొక్క ట్రూత్ టేబుల్ ఇన్స్టెడ్ మనం అన్నిటికీ లాక్ జేకే కానీ మొత్తం 4 స్టేట్లు కాబట్టి స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4 క్యూఎన్ ప్రెజెంట్ స్టేట్. మనం దీన్ని ఎప్పుడు ప్రెజెంట్ స్టేట్ ఎందుకు ఇక్కడ ఇంటిల్ పెట్టానంటే మనం దీని యొక్క ప్రెజెంట్ స్టేట్లో మనం ఏం కనుక్కోమన్నమాట. ఏదో ఇక్కడ 0 ఉందా 1 ఉందా దాన్ని కన్సిడర్ చేసుకోము. సో దీనికి ఎప్పుడంటే మనం రియల్ టైంలో మనం కౌంటింగ్ చేసినప్పుడు అలాంటి టైం అప్పుడు కానీ మన ఈ ప్రెజెంట్ స్టేట్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇది సీక్వెన్స్ సర్క్యూట్ మెమరీ కింద యాక్ట్ చేస్తుంది కదా. సో ఆ మెమరీ కింద యాక్ట్ చేసినప్పుడు మాత్రం ఆ స్టోరేజ్ అనేది ప్రెజెంట్ స్టేట్లో ఉండి దాన్ని మళ్ళీ నెక్స్ట్ స్టేట్ కలపడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇందులో మనం థియరిటికల్గా చూస్తాం కాబట్టి ప్రెజెంట్ స్టేట్లో మనం ఏమీ లేదనుకుంటాం. సో అందువల్ల ఇంటూలో వేస్తాం అనమాట. సో మనకు ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసింది Qn+1. సో ఈ నెక్స్ట్ స్టేట్ని మనం కొనుక్కుంటాం అనమాట. సో ఇనిషియల్గా మనం జేకేకి ఫస్ట్ కండిషన్లో చూద్దాం. జేకేకి 0 ఇద్దాం. సో న్యాండ్ యొక్క ఇదే మెయిన్ ఏంటి, ఏదో 0 వచ్చినప్పుడు అవుట్పుట్ అనేది ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వచ్చేస్తుంది. సో 1 వచ్చేస్తుంది కాబట్టి 0 కూడా. సో ఫస్ట్ Qn+1. సో 1 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది Qn+1లో 1 ఇంటూ ఇక్కడ వచ్చిన Qn బార్. సో 1 ఇంటూ Qn బార్ ఈక్వల్ టు Qn బార్ ఇంటూ హోల్డ్ బార్ ఈక్వల్ టు Qn. సో మనకి ఇక్కడ ఏదైతే Qn+1 కూడా ఇక్కడ ఏదైతే ఉందో అదే మళ్ళీ వచ్చిందనమాట. దీన్ని చూద్దాం. 1 ఇంటూ Qn అంటే ఏమవుతుంది Qn అవుతుంది. Qn ఇంటూ Qn బార్. సో మనకి Qn బార్ ఉంది, ప్రెజెంట్ స్టేట్లో ఏది ఉందో దాని నెక్స్ట్ స్టేట్లో కూడా Qn బారే వచ్చింది. సో ఈ స్టేట్నే మనం ఈ 0 అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ప్రెజెంట్ స్టేట్లో ఏది ఉందో నెక్స్ట్ స్టేట్లో కూడా అదే వెళ్తుంది. సో ఈ స్టేట్నే మనం నో చేంజ్ కండిషన్ అంటున్నాం. ఏదైనా మనం ఇప్పుడు 1 అప్లై చేసిన తర్వాత ఇక్కడ సమ్ వాల్యూస్ జనరేట్ అయింది. సో 1 కాదు ఏవో నెంబర్లు 0 కండిషన్ లేదా 0 కండిషన్ ఇచ్చామనుకుందాం. సో ఇక్కడ 10 కండిషన్ వచ్చింది అనుకోండి. సో 10 కండిషన్ దాన్ని మళ్ళీ తర్వాత మనం 0 అప్లై చేస్తే ఈ 1 ఎక్కడే ఉంటుంది, ఈ 0 ఎక్కడే ఉంటుంది అనమాట. సో దాన్ని నోట్ చేసుకున్నాం. మన ప్రీవియస్లో ఏదైతే అవుట్పుట్ ఉందో దాని నెక్స్ట్ స్టేట్లో కూడా అదే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ కండిషన్ 0 కండిషన్. సో 0 K1 ఇద్దాం. క్లాక్ అనేది ఎప్పుడు 1గానే ఉంటుంది కాబట్టి సో 0 సో 1 ఆఫ్ ది ఇన్పుట్ 0 అయితే కాబట్టి అవుట్పుట్ బికమ్స్ 1 అయిపోద్ది. సో ఇక్కడ కన్సిడర్ చేసినట్టు 1 ఏమవుతుంది 0 అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో స్టేట్ యొక్క అవుట్పుట్ కూడా దీని ఫీడ్బ్యాక్ ఉంది. సో 1 ఇంటూ ఇదేటిది Qn. సో 1 ఇంటూ Qn. సో Qn ఇంటూ ఇది బార్ కాబట్టి Qn బార్. సో ఇది కాబట్టి 1 ఇంటూ ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి. సో 1 ఇంటూ ఇది వచ్చింది Qn. సో 1 ఇంటూ Qn ఇది ఈక్వల్ టు Qn బార్. సో ఇక్కడ ఏముంది Qn బార్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం Qn+1 కనుక్కుందాం. Qn+1 కనుక్కోవాలంటే 1 ఇంటూ Qn బార్ ఈక్వల్ టు Qn బార్ ఈక్వల్ టు ఇక్కడ చూసుకున్నట్టయితే 1 ఇంటూ Qn బార్ ఈక్వల్ టు Qn బార్ హోల్డ్ బార్ ఈక్వల్ టు Qn. మనకు అవుట్పుట్ Qn+1 అనేది Qn వచ్చిందనమాట. నెక్స్ట్ కండిషన్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు Qn+1 బార్ దీన్ని కనుక్కుందాం. సో ఇక్కడ ఏముంది Qn+ బార్ 1 ఉంది, Qn+1 బార్ ఉంది. సో Qn+1 బార్ ఇంటూ దీనికి ఏం కనెక్ట్ అయ్యి ఉంది Qn ఉంది.
సో ఇది ఇంటూ ఇది ఇదేమవుతుంది, ఏ బార్ ఇంటూ ఏ ఏమవుతుంది, 0 అయిపోద్ది అనమాట. ఏ బార్ ఇది కండిషన్ అనమాట, డిస్ప్లే కండిషన్. ఏ బార్ ఇంటూ ఏ ఈక్వల్ టు 0. సో ఏ బార్ ఇంటూ ఏ ఈక్వల్ టు 0. సో 0 బార్ ఈక్వల్ టు 1. సో మనకి Qn+1 బార్ అనేది 1 వచ్చిందనమాట. సో Qn+1 బార్ అనేది 1 వచ్చింది కాబట్టి మన Qn అనేది ఎటువంటి వాల్యూ రాలేదు. సో మన Qn+1 బార్ 1 అయిందో, సో అప్పుడు Qn+1 ఏమవుతుంది, దానికి ఆపోజిట్ కాబట్టి 0 వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఎప్పుడైతే Qn+1 0 అయిందో ఈ కండిషన్ మనం రీసెట్ కండిషన్. సో మనం ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు 0 వచ్చింది కాబట్టి Qn+1 అనేది, సో ఈ కండిషన్ మనం రీసెట్ కండిషన్ అని అంటాం. నెక్స్ట్ కండిషన్ మనం 1 0 కండిషన్ ఇద్దాం. 1 0 1 ఆఫ్ ది ఇన్పుట్ 0 కాబట్టి అవుట్పుట్ అనేది ఇక్కడ 1 అయిపోద్ది. సో 1 1 దీనికి ఏముంది, Qn బార్ ఉంది. Qn బార్ ఇంటూ ఈ నాండ్ గేట్ కాబట్టి Qn బార్ ఈక్వల్ టు బార్ Qn వస్తుంది అనమాట. ఇప్పుడు మనం Qn+1, సో దీన్ని ఫైండ్ అవుట్ చేసినట్టయితే Qn+1 అనేది ఈ Qn ఇంటూ దీనికి కనెక్ట్ అయిన Qn బార్. ఇక్కడ కూడా సేమ్ ఇదే కూడా a+a బార్ Qn ఇంటూ Qn బార్. ఇక్కడ ఏమవుతుంది, a+a బార్ ఫార్ములా ఉంది. సో ఇనిషియల్ 0 అయిపోద్ది. అవుట్పుట్ Qn+1 అనేది 1 అవుతుంది. సో Qn+1 అనేది 1 ఎప్పుడు అయ్యిందో దానికి Qn ప్లస్ బార్ ఏమవుతుంది, దానికి కాంప్లిమెంట్ కాబట్టి 0 వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఈ కండిషన్ Qn+1 అనేది 1 అవర్ కండిషన్నే మనం సెట్ కండిషన్ అని అంటాం. నెక్స్ట్ 4th కండిషన్లో రెండింటి దగ్గర 1 1 అప్లై చేద్దాం. రెండింటి దగ్గర 1 1 అప్లై చేసినప్పుడు అయితే సో ఇక్కడ ఏమవుతుంది, 1 ఇంటూ Qn బార్ కాంప్లిమెంట్ అవుతుంది, Qn అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 1 ఇంటూ Qn ఇంటూ కాంప్లిమెంట్ అవుతుంది, Qn బార్ అవుతుంది. సో ఇక్కడ Qn ఉంది, ఇక్కడ Qn బార్ ఉంది. నెక్స్ట్ Qn+1 కనుక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే నేను Qn+1 అని రాస్తాను బార్. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అలా మీ ఇష్టం ఏదైనా మనం తీసుకోవచ్చు కాబట్టి, సో నేను ఇక్కడ ఈ విధంగా రాశాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ Qn+1 మనం తీసుకున్నట్టయితే Qn+1 ఇక్కడ Qn+1 బార్ ఇంటూ Qn, ఇక్కడ కూడా ఏ బార్ ప్లస్ ఏ ఫార్ములానే ఉంది. సో ఇనిషియల్గా ఏమవుతుంది, 0 అయిపోతుంది. అవుట్పుట్ బికమ్స్ 1 అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ మనం Qn+1 కండిషన్ తీస్తే Qn ఇంటూ ఇక్కడ మనకి Qn+1 అనేది 1 అని వచ్చింది. సో ఈ 1 అవుట్పుట్నేమో దీనికి మళ్ళీ అసైన్ చేస్తాం. సో Qn ఇంటూ 1 Qn బార్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే Qn బార్ అనేది 1 అయింది అనమాట. సో ఇనిషియల్గా Qn బార్ అనేది 1 అయింది, Qn+1 అనేది Qn బార్ అయింది. సో ఈ విధంగా అనేది టాగుల్ అవుతూ ఉంటుంది. మన 0 ఇచ్చినప్పుడు 1 1 ఇచ్చినప్పుడు 0 అనేది టాగుల్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని టీ ఫ్లిప్ ఫ్లాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఈ టాగుల్ కండిషన్ని. ఓకే, థ్యాంక్ యూ.